బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందించినటువంటి అఖండ 2 వీక్షించేందుకు మాత్రం ఈరోజు ప్రేక్షకులు అందరూ కూడాను ఆశగా ఎదురు చూస్తున్నారు. 5వ తేదీన ఈ సినిమాను ఘనంగా రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు ఆశగా ఎదురు చూశారు. కాకపోతే టిక్కెట్ల ధర పెంచడం, మరోవైపు చూస్తే కనుక ప్రొడ్యూసర్లకి అదేవిధంగా థియేటర్ల యజమానికి మధ్యనటువంటి ఏదైతే ఈ సందిగ్ధత ఉందో ఎట్టకేలకు కూడాను తెరపడింది. తెలంగాణలో మాత్రం యథావిధిగా ఈరోజు సినిమా ధరలకే టికెట్లు విక్రయించాలి, ఏవైతే నిర్దేశించిన షోల్లోనే ప్రదర్శించాలని చెప్పారు. 5వ తేదీన సినిమా రిలీజ్ అయ్యేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు థియేటర్ మొత్తం కూడాను సుందరంగా తీర్చిచ్చారు. తమ అభిమాన నటుడు సంబంధించిన ఆ నటునికి సంబంధించిన చిత్రాలన్నీ కూడాను ఈరోజు పోస్టర్లు వేసి కూడాను అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని చాటుతున్నాం. అఖండ 2001 డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ కలెక్షన్ వర్షం కురిపించింది. ఆయన వేసినటువంటి ఆ వేషణకు మాత్రం ఈరోజు ప్రేక్షకులు అందరూ కూడా మంత్రముగ్ధులయ్యారు. అటువంటి తమ అభిమాన నటుడు నటించినటువంటి ఏదైతే అఖండ 2 ఉందో ఆ సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు, మరోవైపు తన అభిమాన నటుడు తాలూగా నటుని చూడాలన్నటువంటి ఆశగా ఎదురుచూసినటువంటి అభిమానులు ఇవన్నీ వెరసి ఎట్టకేలకు నిర్దేశించినట్టు 12/12/2025 తేదీలోనే ఇది విడుదల చేస్తాం. కొద్దిసేపటి కింద దీని క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఈ వచ్చిన నేపథ్యంలో మాత్రం ఈరోజు ప్రీమియర్ అంటే పేమెంట్ ప్రీమియర్ షోకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనుమతి లభించడంతో ఈరోజు మాత్రం థియేటర్ల వద్దకి ఆ అభిమాన నటుడు సినిమా చూసేందుకు ప్రేక్షకులు, అదేవిధంగా చూస్తే కనుక అభిమానులు కూడాను ఈరోజు మాత్రం అంటే 9:10 గంటలు ప్రారంభమయ్యే షోకు కూడా సంసిద్ధం అవుతుంది. ప్రస్తుతం ఎస్విసి థియేటర్ మాత్రం బాలయ్య నటించినటువంటి అఖండ 2 సినిమాకు మాత్రం అంతా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఆపేందుకు ఎటువంటి కుట్ర జరిగింది, అయినప్పటికి కూడాను అటువంటి నటుడికి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది, అసలు టిక్కెట్ల పెంపు ఏ సినిమాకి లేని ఆటంకం బాలయ్య అఖండ 2కి ఎందుకు వచ్చిందనే విషయం అభిమాని ఈరోజు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ సినిమా అడ్డుకున్నారా, లేకపోతే ఏవైనా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఈ సినిమా పోస్ట్పోన్ కావడానికి కారణమైంది? ముందుగా పాన్ ఇండియా స్థాయిలో ఈరోజు అఖండ తాండవం అఖండ 2 చిత్రం నటసింహ బాలయ్య బాబు నటించిన చిత్రం రేపు 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షోలతో ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం చేస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ శ్రీకాకుళం నందమూరి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ చిత్రం సాంకేతిక కారణాలైతే కాదు, కావాలని అడ్డుకున్నారని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తీశారు. గతంలో లెజెండ్ సినిమా తీశారు. అంతకుముందు అంటే హీరోల పేర్లు చెప్పను, కానీ ఆ హీరోలకి విపరీతంగా లాస్ రావడంతో 10 సంవత్సరాల క్రితమే తీసిన సినిమాలు లాస్ లేదు, డబ్బులు ఇవ్వలేదు. కానీ అప్పటి వరకు ఈ 10 సంవత్సరాలుగా కోర్టు కేసులు లేవు, ఇబ్బందులు లేవు, ఏ బాధలు లేవు. కానీ బాలయ్య బాబు సినిమా వచ్చేటప్పటికే ఈ కోర్టు కేసులు వేయాల్సి వచ్చిందా? మేము కోర్టులేం తప్పట్లే, ఎందుకంటే న్యాయాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టి ఇది కావాలని చేసిన కుట్రే. ఎందుకంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు ఈ నిర్మాతలు ఎవరైతే ఏ రోజు వరకు ఉన్నారో వాళ్ళకి బాకీ ఉన్నారో ఆ రోజు లేని కోర్టు కేసు ఇప్పుడు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఓన్లీ బాలయ్య అఖండని బాలయ్య బాబు వరుస 4 హిట్లు బంపర్ హిట్లతో అఖండ తాండవాడిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మొట్టమొదటి చిత్రం బాలయ్య బాబుకి. తెలుగువాడి కీర్తి ఖ్యాతి ప్రపంచ నలుమూలలా చాటి చెప్పడానికి ఈ చిత్రం తయారైంది. ఇది ఒక సినిమా కాదు, ఇది భారతదేశ ఆత్మ. ఎందుకంటే ఇది మన భారతీయుల ఆశయాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ దైవత్వం మీద ఉన్నదని ఎలా ఉండాలో, ముఖ్యంగా యువత ఏ విధంగా ఉండాలని అని చూపిస్తూ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా ఇది. కాబట్టి ముఖ్యంగా బాలయ్య బాబుని ఎలాగైనా కొట్టాలనే కుట్రతోటే ఈ చిత్రాన్ని ఆఫ్ చేశారు. చూస్తే కనుక 2001లో డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అయినటువంటి అఖండ ఆ రోజు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది, ఆశేష ప్రజాదరణ పొంది బాలయ్య ఖ్యాతిని మరింత ఇనుమడం చేసింది. ఎందుకంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించిన ఒక కథనాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి సినిమా మళ్ళీ అఖండ 2 ఎలా ఉండబోతుందని చెప్పి 13 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు తదనుకున్నటువంటి సినిమా ఈరోజు రూపొందింది. అనుకున్న సమయానికి విడుదల చేయాలని చెప్పి నిర్మాతలు కావచ్చు అందరూ ప్రయత్నించారు. 5వ తేదీన ఆటంకాలు, ఇప్పుడు కొద్దిసేపటి వరకు కూడా ఆటంకాలు ఉన్నాయి కదా. రేపు 12వ తేదీన ఎటువంటి ప్రచారం లేనటువంటి ఆర్భాటం ఈరోజు బాలయ్యకి ఆదరాభిమానం లభించాయంటే యాక్చువల్గా ఈ చిత్రం గతంలో అఖండ 1 విడుదలైనప్పుడు అందరికీ తెలిసిందే కరోనా ఎంత మహమ్మారి ఎంత భయంకరంగా ఉందో. కానీ బాలయ్య బాబు కథను నమ్ముకున్న నాయకుడు,
ఖచ్చితంగా మంచి చిత్రం తెలుగు ప్రేక్షకులు ఆ రోజు తెలుగులో 2 తెలుగు రాష్ట్రాలు విడుదలైంది. ఆ చిత్రం ఆదరిస్తారు అనే ఒక నమ్మకం విశ్వాసంతో ఆ రోజు అఖండని కరోనా ఎంత మహమ్మారి ఎంత ఇబ్బంది అవుతారు. ఎందుకంటే చిత్రరంగ పరిశ్రమ ఏ సినిమా ఆ రోజు రిలీజ్ చేయడానికి సాహసించలే, కానీ బాలయ్య మాత్రమే సాహసించి ఆ రోజు డిసెంబర్ 2 తారీఖు రిలీజ్ చేస్తే ప్రజలు అఖండ విజయాన్ని ఆ చిత్రానికి బాలయ్య నమ్మకాన్ని, బోయపాటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఆ చిత్రానికి ఘన విజయం అందించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రీతి అఖండ 2 మన హిందూ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ప్రపంచం ఎలా భారతదేశంపై దండెత్తుందో మొన్నే మనం చూసాం. కాశ్మీర్లో జరిగిన పహల్గామా దాడులు వాళ్ళ నా కొడుకులు అడిగిన మాట్లాడితే ఈ మాట నేను అనొచ్చాను కూడా తెలియదు, కానీ ఒక మతం పేరు చెప్పి నువ్వు హిందువా అని అంటే హిందూ అయితే కాల్చి చంపిన దుర్ఘటన మనం చూసాం. ఆ రోజు యావత్ భారతం ఉడికి వేసారిపోయింది. ఆ సంఘటనలు ఈరోజు మిగతా దేశాలు మన భారతీయ సాంప్రదాయంపై, మన భారతీయ ఆచారాలపై, మన సిద్ధాంతాలపై ఏ విధంగా దండెత్తి ముందుకు వస్తున్నాయో ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆ దేశస్తులకి దైవభక్తి అంటే ఎక్కువ, ఆ దైవం భక్తి లేకుండా చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోద్దని చెప్పడం ఈ సినిమాలో డైలాగు. అంటే అన్ని దేశాలు, ముఖ్యంగా ప్రతి దేశంలో ప్రతి మతం ఉంటుంది, ఆ మతంకు దేవుడు ఉంటాడు. కానీ మన దేశం అలా కాదు, సనాతన సాంప్రదాయాన్ని గౌరవించే దేశం ఈ భారతదేశం. ఇందులో ఎన్నో మతాలు కులాలు ఉంటాయి, అందరినీ మనం సమానంగా ఆదరిస్తాం, హక్కును చేర్చుకుంటాం. అందరూ అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి, కానీ ఇలా ఈ భారతదేశం ఉండకూడదు, ఈ భారతదేశాన్ని ముక్క చెక్కలు చేయాలని ఒక దురుద్దేశంతో పక్క దేశాలు ఏ విధంగా మన మీదకి దండయాత్ర చేస్తున్నాయి వాటిని చూపించి, ముఖ్యంగా రేపటి మన భవిష్యత్ తరాల యువత వారికి మన భారతీయ సత్సాంప్రదాయాలను చూపించడానికే ఈ సినిమా. చూస్తే కనుక ప్రస్తుతం 5వ తేదీన యథావిధిగా కనుక ఈ సినిమా విడుదలైతే బాలయ్య కీర్తి ఎంతవరకు వెళ్ళినా కానీ 5వ తేదీన ఆయన సినిమాను అడ్డుకోవడం, మళ్ళీ 12వ తేదీకి సినిమా రిలీజ్ అవుతుంది, న్యాయపరమైన సమస్యలన్నీ కూడా అధిరోహించి ఈరోజు సినిమా సిద్ధమవుతుందంటే ఈ సినిమాకి ఇంకా ఆదరణ పెరిగడానికి ఈ అంశాలన్నీ దోహదపడి అనుకోవచ్చా? మనం ఒక మాట వింటాం, ఏది జరిగినా మన మంచికని పెద్దలు చెప్తారు. నిజంగా 5వ తారీఖు వచ్చేటప్పటికి ఈ సినిమా కాస్త పబ్లిసిటీ తక్కువైంది. వాళ్ళు మంచి చేయాలనుకున్నారో, బాలయ్యకి చెడు చేయాలనుకున్నారో, అఖండని ఆపాలనుకొని ఎన్ని కుట్రలు చేశారో. దీంతో ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా తెలుగువాడు మాత్రం ఎప్పుడు ఈ సినిమా వస్తుంది, అసలు ఎందుకు ఎంత కుట్రలు చేశారు ఈ సినిమా పని, ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు రాత్రి 9:45 ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారా బాలయ్య నట విశ్వరూపం చూస్తాం. ఈ సినిమా అఖండ విజయం, మొత్తం ప్రేక్షక దేవుళ్ళ సహాయ సహకారాలతో ఈ సినిమాకి ఘన విజయం సాధిస్తాం. అయితే ఒక చిన్న ఇబ్బంది కలిగింది ఏంటంటే, గతంలో 5వ తారీఖుని సినిమా రిలీజ్ అయితే యావత్ ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లు రిలీజ్ అవ్వాలి. కానీ మొన్ననే అదే డేట్ని హిందీ సినిమా దురంధర్ సినిమా రిలీజ్ అయింది, అది హిట్ అయింది. దానివల్ల నార్త్ ఇండియాలో ఒక 500 థియేటర్లు ఈ సినిమా తక్కువయ్యాయి. దాంతో కాస్త కలెక్షన్లు తగ్గుతాయి, అంతే తప్ప రాబోయే రోజుల్లో ఈ సునామీని మాత్రం ఆపలేరు. ఖచ్చితం. అది చూస్తే కనుక బాలయ్య వంటి సీనియర్ నటుడు నటించినటువంటి ఇటువంటి ఒక సందేశాత్మక సినిమాకి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అవన్నిటినీ అధిగమించి ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి ఆధ్యాత్మికతే ఈరోజు ప్రేక్షక ఆదరణకి ఆయన రాబోతున్నారనుకోవచ్చు. ఖచ్చితంగా బాలయ్య నమ్మింది ఒకటే. బాలయ్య సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక విశ్వవిఖ్యాత నటసారు అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన బాబుగారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన అల్లుడు రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు గారు మంత్రిగా చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా బాలయ్య అధికారాన్ని అడ్డు పెట్టుకోలే. అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఇప్పుడు చాలామంది హీరోల పేర్లు అయితే నేను చెప్పను, వాళ్ళు ఈరోజు ఆకాశానికి వెళ్ళరు. అంటే ఇది ఈయనకి అవమానంగా భావించవచ్చా? ఈ సినిమా కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు మళ్ళీ పోస్ట్ పడడం బాలయ్యకి అవమానంగా భావించవచ్చు? ఎట్టి పరిస్థితుల్లో బాలయ్యకి అవమానం కాదు. రేపు ఈ సినిమా సాధించే ఘన విజయం ప్రతి భారతీయుడు తల గర్వంగా పైకెత్తుకునే విధంగా ఉంటుంది. చంద్రకేశ్వరిలో సినిమా ఉంటుంది, ఒక పాట ఉంటుంది, నవ్వేవాడు నవ్వని ఏడ్చేవాడు ఏడవని డోంట్ కేర్. అది బాలయ్య. నవ్వువాడు నవ్వుతూనే ఉంటాడు, ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు బాలయ్య ఎదుగుదలను చూసి. కానీ ప్రజల అఖండ ఆదరణ ఉన్నంత వరకు ఎవరు ఏమీ బాలయ్యని చేయలేరు. చూస్తే కనుక సర్వమత సమ్మేళనానికి వేదికైనటువంటి భారతదేశంలో 143 కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి ఏదైతే ఆధ్యాత్మికత సనాతన సాంప్రదాయాన్ని మాత్రం భవిష్యత్ తరానికి చెప్పేందుకు చేసినటువంటి ప్రయత్నంలో రూపొందించినటువంటి ఈ అఖండ 2
2001 డిసెంబర్లో అఖండ విడుదలైనప్పుడు మాత్రం కలెక్షన్ల వర్షం మాత్రం కురిపించింది. బాలయ్య తాలూకా నటనకు మాత్రం ఖ్యాతి ఇనుమడించింది. అఖండ 2 గనక 5వ తేదీన యథావిధిగా గనక విడుదలైనట్టయితే మాత్రం కొంత పబ్లిసిటీ తక్కువ ఉండేది. కానీ ఏది చేసినా తమ మంచికే జరిగిందన్నటువంటి మాట మాత్రం ఈరోజు వాస్తవాన్ని మరోసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5వ తేదీన దీన్ని అడ్డుకోవడం, టిక్కెట్ల ధర పెంచకూడదు, ప్రీమియం షో లేకూడదు, అదేవిధంగా ఏవైతే థియేటర్ల దగ్గర మాత్రం అధిక ధరలు విక్రయించకూడదు అన్నటువంటి నెపంతో న్యాయస్థానం ఆశ్రయించిన నేపథ్యంలో అటువంటి సీనియర్ నటుడికి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రేక్షక ఆదరాభిమానాలు ఉన్న నటులకు మాత్రం ఈరోజు ఆదరణ ఏ మేరకు తగ్గదు. కాకపోతే ఈరోజు హిందీ సినిమా హిట్ కావడం, మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఒక 500 థియేటర్లు మాత్రం ఈరోజు తగ్గాయి. కాకపోతే కలెక్షన్లు తగ్గుతాయని ఎవరైతే కుట్ర పన్నారో ప్రేక్షక ఆదరాభిమానాలు పొందితే ఆ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, ఆయన విశ్వ నటన కూడా ఎలా ఉండబోతుందని మాత్రం కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన దాంట్లో మాత్రం ఆయన నట విశ్వరూపాన్ని మనం చూపిస్తారు. రేపటి నుండి అంతా కూడాను థియేటర్లన్నీ కూడా సంక్రాంతి ముందే వచ్చింది. అది అఖండ 2 సినిమా రూపంలో బాలయ్య బోయినేని కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా మాత్రం చరిత్ర సృష్టిస్తుందన్నటువంటి ఆశాభావాన్ని మాత్రం అభిమానులు వ్యక్తం చేస్తారు. మరి ప్రేక్షకులు ఏ విధంగా బాలయ్య నటనకి మంత్రముగ్ధులు అవుతారో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.